విషయాలు మీరు సాయం చేసి మైం పొందమని కరెంటు సౌండ్ చుట్టుపక్కల వారిని సాదురుపరచుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వచ్చిన పాట జంతురీతైన దానాల కన్నా యేసు నామమే మధురం అనే పాట పాడుతూ దేవుని నామమును పరుస్తాం. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసె. జుంటితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నంతగానో పవిత్ర లేఖనాలతో తేజింపజేసెనే. నన్నెంతగా
ఎంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. ఊచుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన గణను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన గణను మార్చి. నన్నెంతగానో దీవించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజే. జుంటి తేనె ధారలతో యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారలతో యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా.
హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలత చెందిన కష్టకాలము కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. దాగి ఉన్నను దాతృత్వముతో నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన దేవా నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా.
జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించెనా. నీ కృపలోని పరవశించెనా, నీ కృపలోని పరవశించెనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య భాగ్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య భాగ్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు.
ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది, ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది. కోల్పోయిన వారి ఇంట కొలత తీర్చగోరి ఉన్నది, కోపము చుగవారి పైన శుభవార్త చెప్పి ఉన్నది. చెరగొలిపోయిన వారి ఇంట కొలత తీర్చగోరి ఉన్నది, కోపము చుగవారి పైన శుభవార్త చెప్పి ఉన్నది. ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది, ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది. నమ్మిన నయమాను వెళ్ళాడు, దైవజనుని మాటకు కోపగించాడు. నమ్మిన నయమాను వెళ్ళాడు, దైవజనుని మాటకు కోపగించాడు. పనివాని మాటకు లోబడి ఉన్నాడు, యోర్దానులో 7 మార్లు మునిగి లేచాడు. పనివాని మాటకు లోబడి ఉన్నాడు, యోర్దానులో 7 మార్లు మునిగి లేచాడు. కుష్టిపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు, కుష్టిపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు, కుష్టిపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు, కుష్టిపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు. చిట్టి చిన్ని తమ్ముడా, చిట్టి చిట్టి చెల్లెలా, చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చిట్టి చెల్లెలా, ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పగా, ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పగా, యేసు వార్త చాటి చెప్పగా, యేసు వార్త చాటి చెప్పగా. హల్లెలూయా. చెక్. అందరం లేచినప్పుడు ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. కీర్తనలు 16వ కీర్తన చదువుకుందాం. దేవునామానికి స్తోత్రాలు. కీర్తనలు 16వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. అందరం కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు తన దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధన చేసుకుంటూ తన దేవాన్ని చరణజుచ్చి ఉన్నాను, నీ చరణజుచ్చి ఉన్నాను, నన్ను కాపాడుమని దేవుని సన్నిధానంలో ఈ యొక్క కీర్తనలో 3 గ్రూపులుగా మూడు భాగాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి ఆయన తన సొంత ఆత్మీయ జీవితంలో దేవుని పట్ల ఆయనకున్నది, లేదంటే ఆయన కష్టాలలో ఆయన బాధలలో దేవుని మీద ఆధారపడి దేవుని మహిమపరుతూ దేవుని ఘనపరుతూ ప్రతి విషయంలో దేవుని సన్నిధానం దేవుని సహాయం అడుగుతూ ఆయన దేవునిలో ముందుకు సాగుతూ నువ్వు నా కుడిపాశమును ఉన్నావు, నేను అందుకై కదిలించబడను, నేను రాత్రి పడుకున్నా సరే నా అంతర్యములు ఆనందిస్తాయి, నా ఆత్మ హర్షించుతుంది అని చెప్పి తన ఆత్మీయ జీవితం కూడా దేవుని సన్నిధానంలో ఆయన దావీదు తన దేవునికి ఆయనకుంటున్న సంబంధాన్ని, దేవుని సన్నిధానంలో ఆయనకుంటున్న అనుభవాన్ని చెబుతూ దేవుని ఆరాధన చేస్తూ ఆయన పాడి దేవుని కొనియాడుతున్నాడు. ఫస్ట్ భాగం. రెండో భాగం చూసుకుంటే ఆయనకు దేవుని నుండి వేరే అయిపోయిన వారు ఒక గుంపు ఉన్నారు. రెండో భాగం ఏంటంటే దేవుని విడిచిపెట్టి వేరే లోకానుసారంగా వెళ్ళి వేరే పూజించినట్టుగా వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఆయన నిన్ను విడిచి వేరే వాళ్ళను అనుసరించిన వాళ్ళ స్థితి చూసినాడంట. చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టాలలో, శ్రమలలో, బాధలలో, ఒక గురి ఒక గమ్యం లేని పరిస్థితుల్లో పడిపోయి ఉండారని చెప్పి రెండో భాగంలో చెబుతున్నాడు అనమాట. ఆయన సావాసం విడిచి దేవుని సన్నిధానంలో విడిచి దేవుని ఆరాధించక ఇతరులను ఆరాధించడానికి వెనకకు తిరిగిన వారి స్థితిని చూసి ఆ గుంపు చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయిన స్థితిలో, నాశనం అయిపోయిన స్థితిలో, వాళ్ళ జీవితాలకు శ్రమ తప్ప వేరే ఆధారం లేకుండా కష్టాలలో ఉండారని చెప్పి దాన్ని బట్టి అది నాకు అసహ్యం, నేను అలాంటి వారితో సహవాసం చేయలేని చెప్పి దేవుని సన్నిధానంలో అతడు చెబుతూ దేవుని ఆరాధన చేసి దేవుని గణపడుతున్నట్టుగా రెండో గుంపు చూస్తాం. మూడో గుంపు అయితే ఆయనతోటి సహవాసం చేసిన బిడ్డలను, ఆ దేవుని ఆశ్రయించిన వారు, దేవునితో పాటు సంతోషించేవారు, ఆయన సన్నిధానంలో ఆనందించి మహిమపరిచేవారు, దేవుని ఆయనతోటి సహవాసం చేస్తూ దేవుని సన్నిధానంలో దేవుడు కలగజేసే రక్షణను, దేవుడు కలగజేసే ఆ ఆశ్చర్యకారాలు, అద్భుతకారాలు వర్ణించు స్తుతిస్తూ అది ఒక మూడో భాగంలో ఉన్నట్టుగా అలాగనే మన ఆత్మను దేవుని యొక్క ప్రవచన మాట కూడా పలుకుతున్నట్టుగా తన దేవుని ఆరాధన చేస్తూ నా పరిశుద్ధుని కుళ్ళు పట్టని అంటే మన ఆత్మను చనిపోయిన కూడా కుళ్ళు పట్టని యేసు ప్రభు గురించి ఆయన ప్రవచించుతా కూడా దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపడుతున్నాడు అన్నమాట. 3 రకాలుగా ఈ కీర్తనలో మనం చూసుకుంటాం. 3 భాగాలుగా ఆయన దేవుని సన్నిధానంలో పలుకుతున్నట్టుగా ఒక గుంపేమో దేవుని నుండి దూరమైన గుంపు, తన జీవితం తన దేవుని పట్ల ఏ సమయంలోనైనా తన ఆత్మ తన పడుకున్నా, తన నిద్రలో ఉన్నా, తన అంతరంగం అంతా కూడా దేవుని ధ్యానించినట్టుగా, దేవుని కనపడుతున్నట్టుగా, తన మేలుకొని తన శరీరం కూడా ఏకీపించినట్టుగా తన ఆత్మ జీవితాన్ని దేవుని సన్నిధానంలో చెబుతూ ఆయన దేవుని ఆరాధన చేస్తుంటూ దేవుని మహిమపడుతున్నాడు. అటు రీతిగానే దేవుని ఆరాధించే వారికి నిత్య జీవం కలుగుతుందంట. దేవుని ఆరాధించే వారు ఎల్లప్పుడూ సంతోషిస్తారు. దేవుని ఆరాధించే వాళ్ళకు సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధానంలో లభించుతుందని చెప్పి ఆయన ఆరాధన మన జీవితాలలో కూడా గత 5 నెలల నుండి దేవుడు కాచి కాపాడినాడు. దేవుడు ఎన్నో కష్టాలలో, ఎన్నో అనారోగ్యాలలో, ఎన్నో బాధలలో, ఎన్నో విషయాలలో, ఎన్నో ఇబ్బందులలో, సుఖాలలో, దుఃఖాలలో దేవుడు తోడుండి సజీవులలో ఉంచి ఈ యొక్క 6వ నెలలో మొదటి పునరుత్థాన దినాన మనల్ని జ్ఞాపకం చేసుకునేందుకు దేవుని గణపడతాం, దేవుని మహిమపడతాం, దేవుని యొక్క నామాన్ని కొనియాడుతూ మన జీవితాలలో చేసిన మేలులు, కష్టాలలో తోడున్నది, కష్టాలలో ఆయన సన్నిధి, తర్వాత ఆయన మన జీవితాలలో మనతోటి ఉన్న ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం, మనం గణపడతాం, మనం మహిమపడతాం. ఆయన మన పట్ల చేసిన ఉపకారాలన్నీ తలపోస్తూ దేవుని సన్నిధానంలో మనం స్తుతించి ఆరాధించినట్ల మనతోటి ఉన్న వారి కంటే మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాడు కాబట్టి, ఆరాధించే గుంపులో మనల్ని చేర్చినాడు కాబట్టి ఆత్మతోటి సత్యంతోటి దేవుని మనం ఆరాధిద్దాం, గణపడతాం. ఎవరి జీవితానికి ఇప్పుడు ఆయన జీవితానికి ఆయన దేవునితో సహవాసం ఉండి దేవునితో అనుభవాలను చెప్పుకుంటూ ఆయన స్తుతించి మహిమపడతాం. నా జీవితాలలో కూడా ఎవరి జీవితానికి వాళ్ళను మన జీవితంలో జరిగించిన ఆయన కార్యాలు చేసిన మేలులు మన ఆత్మ ద్వారా మనం గ్రహించి దేవుని స్తుతించి దేవుని మహిమపడతాం, దేవుని
దేవుని నామాన్ని మహిమపరిచి ఘనపడతాం. ఒకరికొకరు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆత్మకు వాళ్ళ జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేసినట్టు ఉపకారాలు చేసిన కీడులో ఆయన తోడుండేది, తర్వాత అనారోగ్యంలో తోడుండి ఆయన ఎడవక ఎడబాయక కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకునేందుకు దేవుడు మహిమపడతాం, దేవుని ఘనపడతాం. దేవుడి మాట దీవించు.